ఎవరమ్మా వాటిని ఎవరు? సుశీల మేడం గారు ఏది ఎక్కడ? బయటికి వెళ్ళారు. ఫోన్ చేయండి ఒకసారి. కర్రీ ఎందుకు ఇప్పుడు పెట్టారు? ఏంటమ్మా పిల్లలు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? అసలు అది కర్రీలా కూడా లేదు. అసలు చిమ్మిడిపోయి అన్నం చూడండి మాడిపోయింది. పిల్లలందరూ వైట్ రైస్ తింటున్నారు, ఒక పిల్ల ఇంకో రైస్ తింటుంది. ఏంటి అసలు? మజ్జిగ అంటది, అసలు నీళ్ళలా ఉంది. మీ వాటిని పెట్టమన్నారా మధ్యాహ్నం కర్రీ? మరి ఎందుకు పెట్టారు అలాగా? అదేమైనా బాగుంది అసలు? ఎప్పుడు ఇలాగే ఉంటుందా? చెప్పాలి. లేట్గా వచ్చారు మీరు. సరే బాయ్. ఏరమ్మా వాటర్ కోసం వాటర్ ఫిల్టర్ పనిచేస్తున్నాయా? మరి ఏం వాటర్ తాగుతున్నారు? హాట్ వాటర్. ఇక్కడ ఇస్తున్నారా? హీట్ స్కూల్లో లేదు. ఫుడ్ బాగుండట్లేదా? మెనూ ప్రకారం పెట్టట్లేదు. టిఫిన్స్ కూడా అట్లాగే ఉంటాయా? సరే మాట్లాడతాను. ఇప్పుడు ఏంటి కొత్త ఆయన వచ్చినప్పటి నుంచి అట్లా ఉందా? వాష్రూమ్స్ కూడా బాగు. సరే వెళ్ళి కడుక్కోండి. మధ్యాహ్నం దేంతో తిన్నారన్నారు? బీట్రూట్, వైట్ రైస్, ఇంకా పప్పు, సాంబారు, పెరుగు. స్వీట్ ఏమి ఉండదు ఇంకా ఆఫ్టర్నూను? మరి మెనూ ప్రకారం చికెన్ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది. మీరు ఎవరు అడగలేదా? ఎస్పీఎల్ ఏమి ఉండరా మీకు? ఉండరా? ఎవరు ఎస్పీఎల్? ఒకసారి నన్ను పిలుస్తారా అతన్ని? ఎస్బిఎల్ సిపిఎల్? ఓకే. మీకు అయితే పొంగల్ హాలిడేస్ అయినప్పటి నుంచి స్కూల్స్ మన కాలేజ్ తీసారు కదా, అప్పటి నుంచి చికెన్ పెట్టలేదా మీకు? పెట్టలేదు. 2 వీక్స్ అవుతుందా మీరు పొంగల్ హాలిడేస్ నుంచి? 1 వీక్ అవుతుంది. ఓకే అమ్మా, ఇప్పుడు బనానా ఉంది మెనూ ప్రకారంగా. బనానా ఇవ్వట్లేదు. మరి ఏది ఎవరి ప్లేట్లో లేదు, తినేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఏరా ఆయన రెగ్యులర్ ఆయన వచ్చారా లేదా? మీరేనా? వైస్ ప్రిన్సిపల్ మీరు ఇన్ఛార్జ్ రోజు. మరి చూసుకోవాలి కదా. ఆఫ్టర్నూన్ బిర్యానీ ఉంది, చికెన్ బిర్యానీ, బట్ వెజ్ కర్రీ పెట్టారు.
అట్లా ఏం ఉండదు కదా, పక్క స్కూల్లో పెడుతున్నారు. చికెన్ పెట్టారు, ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చాను నేను. అది కరెక్ట్ ఆన్సర్ కాదు. మెనూ ఉంది కాబట్టి మెనూ ప్రకారం తీసుకోవాల్సిందే. మీరు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మీదే కదా. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎట్లాగా? దట్ ఇస్ నాట్ ద రీజన్. రేపేం పెడతారు? ఏది ఆవిడేది? రేపేంటమ్మా? రేపు 26 కదా, ఏం పెడతారు?